వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ రాజకీయం తలకిందులైందా? బీఆర్ఎస్ కి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయా? బీఆర్ఎస్ లో వలసల పర్వాన్ని గులాబీ బాస్ ఆపలేకపోతున్నారా? ఇక తండ్రి కొడుకులు ఇద్దరు చేతులెత్తేశారా? ఓవైపు వలసలు, ఇంకోవైపు కవిత అరెస్టుతో బీఆర్ఎస్ డీలా పడిపోయిందా? కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ అన్నాడు ఓ మహాకవి. అయితే ఆ మాటలు రాజకీయాల్లో అస్సలు పనికిరావు. రాజకీయాల్లో కుడి ఎడమైతే ఓటమి పాలైతే ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు సరిగ్గా అటువంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించి తన మాటే శాసనమంటూ పార్టీని నడిపించిన కేసీఆర్ ఇప్పుడు పార్టీలో నుంచి వలసలు వెళుతున్నా వారిని ఆపలేకపోతున్నారు. స్వయంగా బుజ్జగించిన, బతిమిలారిన నేతలు వినకపోవడం, కాంగ్రెస్ బీజేపీల వైపు చూడడం ప్రస్తుతం కేసీఆర్ దయనీయ పరిస్థితికి అర్థం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. దేశ్కీ నేతగా దేశ రాజకీయాలు చేస్తానని చెప్పిన కేసీఆర్ గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలనే చేయలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోవైపు పోటీ చేయడానికి పార్టీ నేతలు విముఖత చూపుతున్న క్రమంలో గులాబీ బాస్ కంగు తింటున్నారట. తన వాళ్ళు ఎవరో కాని వాళ్ళు ఎవరో అర్థం చేసుకోలేక కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే పెద్దపల్లి లోక్సభ టికెట్ ఆశిస్తూ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇక సికింద్రాబాద్ లోక్సభ టికెట్ కోసం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతే శోభన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవళ్ల టికెట్ కోసం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ బాట పట్టారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా కాంగ్రెస్కు దగ్గరవుతున్నారట. మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ఇక నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పి రాములు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎంపీలు గోడెం నగేష్, సీతారాం నాయక్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి పార్టీలో చేరిన వెంటనే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఇక ప్రస్తుతం ఆరూరి రమేష్ను కూడా కేసీఆర్ బుజ్జగించినా వినకుండా బీజేపీ బాట పట్టారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ నేతలు వలసల బాట పట్టడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఊహించని ట్విస్ట్గా మారిందని రాజకీయ వర్గాలంటున్నాయి. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్న వలసల నేపథ్యంలో కారు ఖాళీ అయిపోతుందని కాంగ్రెస్ నేతలంటున్నారు. అయితే గండిపడి వరద నీరు ఓళ్లకు ఓళ్లను ముంచేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల వరద కొనసాగుతోంది. పార్టీ అస్తిత్వానికి గండిపడిందా అంటూ బీఆర్ఎస్ శ్రేణులే చర్చించుకునేలా పరిస్థితి మారిపోయిందని పరిశీలకులు అంటున్నారు. గండి పూడ్చడానికి బదులు వలసల ప్రవాహాన్ని పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అలా చూస్తూ ఊరుకోవడాన్ని చూస్తుంటే తండ్రి కొడుకులిద్దరూ చేతులెత్తేశారా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ రెండు సందర్భాల్లోనూ కూడా బీఆర్ఎస్లోకి వలసలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఏకంగా శాసనసభా పక్షాలనే విలీనం చేసుకున్న చరిత్ర ఆ పార్టీది. కానీ 2023 ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. అధినేత, కార్యనిర్వాహక అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ పార్టీ నేతలే కాదు,
కేడర్ కూడా ఖాతరు చెయ్యని పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు కళకళలాడుతూ ఉన్న తెలంగాణ భవన్ ఇప్పుడు వెలవెలబోతోంది. నిన్న మొన్నటి వరకు చేరికలతో కిటకిటలాడిన తెలంగాణ భవన్ ఇప్పుడు వలసల కారణంగా బోసిపోయి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, పార్టీ రెండవ శ్రేణి నాయకత్వం కూడా ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీలోకి జంప్ కొట్టేయడానికి రెడీగా ఉన్నారు. మొదట్లో వలసలను ఆపడానికి ఏదో ఒక మేరకు ప్రయత్నించిన కేసీఆర్, కేటీఆర్లు ఇప్పుడు తమ ప్రయత్నాలు, బొజ్జగింపులు ఫలించే పరిస్థితి లేదని అర్థం చేసుకొని మౌనంగా జరుగుతున్నది చూస్తూ ఉండిపోతున్నారని విమర్శకులు అంటున్నారు. రెండు 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా నెపం సిట్టింగుల మీదే నెట్టేసి వారి పట్ల ప్రజలలో ఉన్న అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్, కేటీఆర్లకు ఇప్పుడు తత్వం బోధపడి బొమ్మ కనిపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. అసంతృప్తి కేవలం సిట్టింగుల మీదే కాదని, సాక్షాత్తు కేసీఆర్ వ్యవహార శైలి, వైఖరిపైన కూడా అని వారికి అర్థమైనట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే వచ్చే లోక్సభ ఎన్నికలలో పోటీకి టికెట్ ఇస్తామన్నా పోటీ చేయలేం బాబోయ్ అని పారిపోయే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. లీడర్లు పోయినా కేడర్ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు గంభీరంగా చెబుతున్నప్పటికీ కేడర్లో పార్టీ పట్ల అసంతృప్తిని గమనించే లీడర్లు పక్కచూపులు చూస్తున్నారని చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ పార్టీ నుంచి వలసలలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు కేడర్ అధికంగా ఉండడాన్ని చూపుతున్నారు. మరి ఈ పరిస్థితులను అధిగమించి పార్టీని ముందుకు నడిపించడానికి గులాబీ బాస్ తీసుకోబోయే తక్షణ కర్తవ్యం ఏమిటన్నది కాలమే నిర్ణయించాలి. అసలే వలసలతో సతమతమవుతున్న కేసీఆర్కు కూతురు కవిత అరెస్ట్ పెద్ద షాక్ అనే చెప్పాలి. లోక్సభ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో సంభవించిన ఈ పరిణామం బీఆర్ఎస్లో కలకలం రేపుతోంది. ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గులాబీ పార్టీ పావులు కదుపుతున్న ఈ పరిస్థితుల్లో సాక్షాత్తు బీఆర్ఎస్ చీఫ్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కుమార్తెపై ఈడీ కొరడా జులిపించడం చర్చనీయాంశమవుతోంది. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో 2-3 సార్లు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు కూడా. ఆ తర్వాత కూడా ఆమెకు నోటీసులు అందాయి. విచారణకు హాజరు కావాల్సి ఉందంటూ నోటీసులు అందాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులు సైతం కవితకు సమన్లు జారీ చేశారు. గతంలో ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాత కవిత పేరును ఛార్జ్షీట్లో పొందుపరిచినట్టు వార్తలు సైతం వెల్లువెత్తాయి. గతంలో తాజాగా హైదరాబాద్లో కవిత నివాసంపై ఈడీ అధికారులు దాడులకు దిగడం అటు రాజకీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది. కాగా సుమారు 5 గంటలకు పైగా సాగిన సోదాల అనంతరం ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. తొలుత ఆమెకు అరెస్టు నోటీసులను అందజేశారు. ఆ వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలించారు. బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనలకు దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినదించారు. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఒకప్పుడు తెలంగాణ సీఎంగా ఏకఛత్రాధిపత్యం చెలాయించిన కేసీఆర్కు ఈ వలసల పర్వంతో పాటు కుమార్తె కవిత అరెస్టు కూడా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతల జంపింగ్లతో నిన్న మొన్నటి వరకు కలకల్లాడుతూ ఉన్న తెలంగాణ భవన్ ఇప్పుడు వెలవెలబోతోంది. నేతల వలసలకు కేసీఆర్ అడ్డుకట్ట వేయగలరా? గడ్డు పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
మొత్తానికి ఒకప్పుడు తెలంగాణ సీఎంగా ఏకఛత్రాధిపత్యం చెలాయించిన కేసీఆర్ కి ఈ వలసల పర్వంతో పాటు కుమార్తె కవిత అరెస్టు కూడా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతల జంపింగ్లతో నిన్న మొన్నటి వరకు కలకలలాడుతూ ఉన్న తెలంగాణ భవన్ ఇప్పుడు వెలవెలబోతుంది. నేతల వలసలకు కేసీఆర్ అడ్డుకట్ట వేయగలరా? గడ్డు పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతున్నారు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇది వాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.